ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము. ఈ అధ్యాయమునందు దైవీ సంపద మరియు ఆసురీ సంపద అను 2 విభాగములను గూర్చి భగవానుడు వర్ణించుచున్నాడు. దైవీ సంపదలు పరమేశ్వరునికి సంబంధించినవి. అవి భగవత్ప్రాప్తికిని సద్గుణ సదాచారముల పెంపునకును తోడ్పడును. ఆసురీ సంపదలు దుర్గుణ దురాచారములను పెంపొందించును. కావున మానవుడు దైవీ సంపదలను అలవర్చుకొనవలననియు ఆసురీ సంపదలను త్యజింపవలననియు ఉపదేశించుచు ఈ రెండింటినీ వేరువేరుగా భగవానుడు వర్ణించుచున్నాడు. అందువలన ఈ అధ్యాయానికి దైవాసుర సంపద్విభాగయోగము అని పేరు కలిగినది. ఆసురీ రాక్షసీ ప్రకృతులు గల మూఢులు నన్ను భజింపరుగ సరికదా నన్ను చులకన చేయుదురు అని భగవానుడు 7వ అధ్యాయమున 15వ శ్లోకమునందును 9వ అధ్యాయమున 11, 12 శ్లోకముల యందును తెలిపియుండెను. అదేవిధంగా దైవీ ప్రకృతి గల మహాత్ములు నన్ను సమస్త ప్రాణులకును ఆద్యుడు మరియు శాశ్వతుడు అని భావించి అనన్య భక్తితో అన్ని విధములా నిరంతరము నన్నే సేవింతురు అని 9వ అధ్యాయమున 13, 14వ శ్లోకముల యందును తెలిపియుండెను. కానీ అక్కడ ఇతర ప్రకరణములను గూర్చిన చర్చయుండుట వలన దైవీ ఆసురీ ప్రకృతుల లక్షణములను వర్ణింపబడలేదు. మరలా 15వ అధ్యాయమున 19వ శ్లోకమునందు నన్ను పురుషోత్తమునిగా ఎరింగిన జ్ఞానులు నన్నే భజింతరు అని తెలిపియుండెను. భగవంతుని పురుషోత్తమునిగా ఎరింగి సర్వభావముతో ఆయనను భజించు దైవీ ప్రకృతి గల మహాత్ముల యొక్క మరియు అట్లు భజింపని ఆసురీ ప్రకృతి గల అజ్ఞానుల యొక్క లక్షణములను గూర్చి తెలుసుకొనవలనని కోరిక కలుగుట సహజమే. కనుక ఇప్పుడు భగవానుడు దైవీ ఆసురీ సంపదల గల వారి లక్షణములను స్వభావములను విస్తృతముగా ఈ 16వ అధ్యాయమున వర్ణించుచున్నాడు. ఇందు మొదటి 3 శ్లోకముల యందు దైవీ సంపద గల సాత్విక పురుషుల స్వాభావిక లక్షణములను గూర్చి విపులముగా శ్రీకృష్ణ పరమాత్మ వర్ణించి చెప్పడం జరిగింది. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ షోడశోऽధ్యాయః దైవాసుర సంపద్విభాగయోగః. శ్రీ భగవాన్ ఉవాచ అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపాజవం. అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపాజవం. అహింసా సత్యమక్రోధః త్యాగః శాంతిరపైశునం దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం. అహింసా సత్యమక్రోధః త్యాగః శాంతిరపైశునం దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం. తేజఃక్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. తేజఃక్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమతా మా శుచః సంపదం దైవీం అభిజాతోసి పాండవ. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమతా మా శుచః సంపదం దైవీం అభిజాతోసి పాండవ. ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్
दैवासुर एव च दैवो विस्तरशः प्रोक्तः आसुरं पार्थ मे शृणु द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् दैवासुर एव च दैवो विस्तरशः प्रोक्तः आसुरं पार्थ मे शृणु प्रवृत्तिं च निवृत्तिं च जना न विदुरासुराः न शौचं नापि चाचारो न सत्यं तेषु विद्यते प्रवृत्तिं च निवृत्तिं च जना न विदुरासुराः न शौचं नापि चाचारो न सत्यं तेषु विद्यते असत्यमप्रतिष्ठं ते जगदाहुरनीश्वरम् अपरस्परसम्भूतं किमन्यत् कामहैतुकम् असत्यमप्रतिष्ठं ते जगदाहुरनीश्वरम् अपरस्परसम्भूतं किमन्यत् कामहैतुकम् एतां दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतो हिताः एतां दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतो हिताः काममाश्रित्य दुष्पूरम् दम्भमानमदान्विताः मोहाद् गृहीत्वा सद्ग्राहान् प्रवर्तन्ते शुचिव्रताः काममाश्रित्य दुष्पूरं दम्भमानमदान्विताः मोहाद् गृहीत्वा सद्ग्राहान् प्रवर्तन्ते शुचिव्रताः चिन्तामपरिमेयां च प्रलयां तामुपाश्रिताः कामोपभोगपरमाः एतावदिति निश्चिताः चिन्तामपरिमेयां च प्रलयां तामुपाश्रिताः कामोपभोगपरमाः एतावदिति निश्चिताः आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः ईहन्ते कामभोगार्थम् अन्यायेनार्थसञ्चयान् आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः ईहन्ते कामभोगार्थम् अन्यायेनार्थसञ्चयान् इदमद्य मया लब्धम् इमं प्राप्स्ये मनोरथम् इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् इदमद्य मया लब्धम् इमं प्राप्स्ये मनोरथम् इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् असौ मया हतः शत्रुः हनिष्ये चापरानपि ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी असौ मया हतः शत्रुः हनिष्ये चापरानपि ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी आढ्योऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया यक्ष्ये दास्यामि मोदिष्य इत्यज्ञानविमोहिताः आढ्योऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया यक्ष्ये दास्यामि मोदिष्य इत्यज्ञानविमोहिताः अनेकचित्तविभ्रान्ताः मोहजालसमावृताः प्रसक्ता कामभोगेषु पतन्ति नरकेषु च अनेकचित्तविभ्रान्ताः मोहजालसमावृताः
प्रसक्ता कामभोगेषु पतन्ति नरकेषु च आत्मसम्भाविताः स्तब्धा धनमानमदान्विताः यजन्ते नाम यज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम् आत्मसम्भाविताः स्तब्धा धनमानमदान्विताः यजन्ते नाम यज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम् अहङ्कारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः अहङ्कारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः तानहं द्विषतः क्रूरान् संसारेषु नराधमान् क्षिपां यजस्रमशुभान् आसुरीष्वेव योनिषु तानहं द्विषतः क्रूरान् संसारेषु नराधमान् क्षिपां यजस्रमशुभान् आसुरीष्वेव योनिषु आसुरीं योनिमापन्ना मूढा जन्मनि जन्मनि मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम् आसुरीं योनिमापन्ना मूढा जन्मनि जन्मनि मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम् त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः कामः क्रोधस्तथा लोभः तस्मादेतत्त्रयं त्यजेत् त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः कामः क्रोधस्तथा लोभः तस्मादेतत्त्रयं त्यजेत् एतैर्विमुक्तः कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नरः आचरत्यात्मनः श्रेयः ततो याति परां गतिम् एतैर्विमुक्तः कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नरः आचरत्यात्मनः श्रेयः ततो याति परां गतिम् यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् तस्माच्छास्त्रं प्रमाणं ते कार्याकार्यव्यवस्थितौ ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि तस्माच्छास्त्रं प्रमाणं ते कार्याकार्यव्यवस्थितौ ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे दैवासुरसम्पद्विभागयोगो नाम षोडशोऽध्यायः हरिः ओम्।